ఈ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల మనసులు పులకరిస్తాయి. 16 ఏళ్ల కిందట ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి విహరింపజేశాడు దర్శకుడు జేమ్స్ కెమెరాన్. తాను ఆవిష్కరించిన టైటానిక్ అనే అద్భుతాన్ని కూడా మించిన అనుభూతిని ఇవ్వడమే కాదు, దాన్ని మించిన బాక్స్ ఆఫీస్ విజయాన్ని కూడా అందుకున్నాడు జేమ్స్ కెమెరాన్. ప్రపంచ సినిమా చరిత్రలో అవతార్దే ఒక ప్రత్యేక అధ్యాయం. ఆ సినిమా సాధించిన అద్భుత విజయంతో ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 4 సీక్వెల్స్ ప్రకటించాడు జేమ్స్ కెమెరాన్. అందులో ఒకటి 3 ఏళ్ల ముందు ప్రేక్షకులను పలకరించింది. కానీ అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో రిలీజ్ అయిన ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్ గా అద్భుతం అనిపించుకున్నా కూడా సుదీర్ఘ నిడివి, అలవాటైపోయిన కథతో ఒకంత నిరాశకు గురిచేసింది అవతార్ 2. ఇంకో 3 ఏళ్లకు అంటే ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ యాష్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు కెమెరాన్. మరి ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని ఇచ్చేలా ఉంది తెలుసుకుందాం పదండి. అవతార్ 3 విశేషాల్లోకి వెళ్లే ముందు ఒకసారి అవతార్ ప్రపంచాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. మానవాళికి దూరంగా అద్భుత ప్రకృతి సౌందర్యం మధ్య పాండోరా అనే గ్రహంలో నావి అనే విచిత్ర జాతి ఉన్న సంగతిని కనిపెట్టి తమకున్న సాంకేతికతతో, ఆయుధ బలంతో వారిని అక్కడి నుంచి నిర్మూలించి ఆ గ్రహాన్ని కబలించాలని ప్రయత్నం చేస్తుంది మానవ జాతి. అయితే తమకున్న ప్రత్యేక శక్తులకు సంకల్ప బలాన్ని జోడించి మనుషులపై తిరగబడి విజయం సాధిస్తారు నావీలు. నావీల రహస్యాలు తెలుసుకునేందుకు వారి అవతారంలోకి మారి పాండోరాకు వచ్చిన జాక్ తర్వాత నావీల్లో ఒకటిగా మారి వారికి నాయకత్వం వహిస్తాడు. మనుషులపై పోరాటంలో నావీలను గెలిపిస్తాడు. ఇది అవతార్ కథ. అవతార్ 2 విషయానికి వస్తే, జాక్ మీద పగబట్టిన మనుషులు అతడి కుటుంబాన్ని అంతమొందించాలని ప్రయత్నిస్తే దాన్ని అతనెలా తిప్పికొట్టాడనే కథతో తెరకెక్కింది. ఇక ప్రస్తుత అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా దాదాపుగా ఇదే కథతో తెరకెక్కింది. అయితే ఈసారి కథలోకి మాంగ్వాన్ అనే కొత్త తెగ వచ్చింది. నావీలకు శత్రువులైన ఈ తెగ సహాయంతో మానవ జాతి మరోసారి పాండోరా మీద దాడి చేస్తే, జాక్ నేతృత్వంలోని నావీలు వారితో కలిసొచ్చే సముద్ర జీవులతో కలిసి ఎలా పోరాడారన్న నేపథ్యంలో అవతార్ 3 సాగుతుంది. తెలుగులో వచ్చే కొన్ని సినిమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఫలితాలను అందుకుంటూ ఉంటాయి. ప్రాంతాలను బట్టి అభిరుచుల్లో మార్పు ఉండడమే అందుకు కారణం. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరికీ ఒకే రకమైన అద్భుతమైన అనుభూతి కలిగించడం అంటే అది అసామాన్యమైన విషయం. అవతార్తో ఆ ఘనతే సాధించాడు జేమ్స్ కెమెరాన్. తనకే సాధ్యమైన అసాధారణ ఊహా శక్తితో తీర్చిదిద్దిన పాండోరా అనే అద్భుత ప్రపంచం ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే కెమెరాన్ అవతార్ లో కేవలం విజువల్ మాయాజాలంతో మాత్రమే మెప్పించలేదు. ఒక బలమైన సందేశంతో కూడిన ఒక సోల్ ఉన్న కథను ఆయన నరేట్ చేశాడు. మనిషి అత్యాశకు పోతే ప్రకృతిని కబలించాలని చూస్తే వినాశనం తప్పదనే సందేశాన్ని ఈ పాండోరా ప్రపంచంతో ముడిపెట్టి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అవతార్ 2 మరోసారి విజువల్ గా మాయాజాలం చేసినప్పటికీ కూడా కథ పరిధి చిన్నదైపోవడం, మరీ నెమ్మదిగా సుదీర్ఘంగా కథా కథనాలు సాగడంతో ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. పార్ట్ 2కు వచ్చిన ఫీడ్బ్యాక్ తో ఈసారి కెమెరాన్ ఇంకొంచెం వేగంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. పార్ట్ 2లో ఎంచుకున్న వాటర్ బ్యాక్ డ్రాప్ తో పోలిస్తే ఈసారి ఆయన తీసుకున్న ఫైర్ నేపథ్యం కథలో కొంచెం వేడి పుట్టించింది. విజువల్స్ గురించి అయితే చెప్పాల్సిన పనైతే లేదు. ఎప్పట్లాగే కెమెరాన్ కట్టిపడేశాడు. కానీ కెమెరాన్ ఎంత మ్యాజిక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పటికే బాగా అలవాటైపోయిన ప్రపంచం కావడంతో కొత్తదనాన్ని ఫీల్ అవ్వలేం. ఎంతకీ తెగనట్లుగా సాగే సుదీర్ఘ నిడివి మరోసారి ప్రతికూలతగా మారింది. కథా కథనాల సంగతి పక్కన పెట్టేసి మరోసారి అవతార్ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే, ఆ విజువల్ మాయాజాలంలో మునిగిపోవాలనుకుంటే అవతార్ 3 చూడొచ్చు. కానీ కొత్తగా ఏదో ఆశిస్తే మాత్రం కష్టం. అవతార్ 2లో మరీ నెమ్మదిగా తాపీగా కథను చెప్పిన కెమెరాన్ అవతార్ 3లో మాత్రం వేగం పెంచాడు. ఆరంభం నుంచే కథనం రేసీగా సాగుతుంది. ఇందులో యాక్షన్ ఘట్టాల డోస్ కూడా బాగా పెరిగింది. నావీలంటే పడని మాంగ్వాన్ తెగతో కలిసిపోయిన కల్నల్ జాక్ కుటుంబాన్ని దెబ్బ కొట్టే వైనం ఆసక్తికరంగా సాగుతుంది. సెకండ్ పార్ట్ లో కీలకంగా స్పైడర్ పాత్రను ఇందులో కూడా అంతే ప్రధానంగా చూపించారు. పాండోరాలో పరిస్థితులకు అలవాటు పడిపోయే అతన్ని క్లోన్ చేసి మొత్తం ఆ గ్రహాన్ని కబలించాలనే ప్రయత్నం ఓవైపు జరుగుతూ ఉంటే, ఇంకోవైపు మాంగ్వాన్ తెగ సహాయంతో నావీలను దెబ్బ కొట్టే ప్రణాళిక మరోవైపు నడుస్తూ ఉంటుంది. ఇలా నావీలను పెద్ద ఉపద్రవంలోకి నెట్టేలా కథను కొంచెం ఆసక్తికరంగా మార్చాడు కెమెరాన్. అవతార్ 2లో జాక్ కేవలం తన కుటుంబాన్ని కాపాడుకోవడం మీద కథ నడవడం వల్ల
వల్ల దాని పరిధి తగ్గిపోయింది. కానీ అవతార్ 3లో కథ క్యాన్వాస్ పెరిగింది. ఇక కెమెరాన్ విజువలైజేషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎఫెక్ట్స్ మరోసారి కళ్ళు చెదిరిపోయేలా చేస్తాయి. కానీ అవతార్ ను చూసినప్పుడు ప్రతి విషయం కొత్తగా వింతగా అనిపించినట్లు ఇప్పుడు అనిపించకపోవడమే పార్ట్ 2, పార్ట్ 3లకు పెద్ద సమస్య. ఇది వరకే పరిచయమైన ప్రపంచం ఈసారి మనకు కొత్తగా అనిపించదు. కథ పరంగా చూస్తే ది వే ఆఫ్ వాటర్ తో పోలిస్తే ఇది మెరుగే గానీ అవతార్ స్థాయిలో మాత్రం అనిపించదు. 3 గంటల 17 నిమిషాల సుదీర్ఘ నిడివి వల్ల అవతార్ 2 అక్కడక్కడ బోర్ కొట్టేస్తుంది. కథలోకి కొత్త పాత్రలను ప్రవేశపెట్టినా సరే చివరికి పాండోరా మీద ఆధిపత్యం కోసం మనుషుల ఆరాటం, వారి నుంచి తమ గ్రహాన్ని కాపాడుకునేందుకు నావీల పోరాటం, ఇదే లైన్లో కథ నడుస్తుంది కాబట్టి కొత్తదనాన్ని ఫీల్ అవ్వలేం. అయితే ముందే అన్నట్లుగా కథా కథనాలను పట్టించుకోకుండా అవతార్ విజువల్ మాయాజాలం కోసమే వెళ్తే మాత్రం ప్రతి రూపాయికి గిట్టుబాటు అవుతుంది. అవతార్ నుంచి ఇంకో 2 భాగాలు రానుండగా 3వ పార్ట్ చూసేసరికి ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగే అవకాశం ఉంది. చివరిగా అవతార్ 3 అదే కథలో విజువల్ మాయాజాలం రేటింగ్ 5కి 2.75 ఇవ్వచ్చు.